హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సాటర్డే. నేనైతే మునగాకు కరివేపాకు కారపొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, మినపగుళ్ళు, పల్లీలు, కళ్ళుప్పు. పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చెనపప్పు లేవు, అందుకని నేను పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు వేసుకున్నా పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఎండుమిర్చి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు పొడిలో ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు, కొంచెమే. ఎండుమిర్చి వేపుకోవటానికైనా ఆయిల్, మిగిలినవి మనం డ్రై రోస్ట్ చేసుకోవటమేను. ఇప్పుడు దీనిలో అయితే ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియాలు వేసుకున్నాను. కొంచెం చింతపండు కూడా పెట్టుకున్నాం. ఇందులో కొంచెం పుల్లగా ఉండిద్ది కారపొడి కూడా, కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది. నేను ఎండుమిర్చి కూడా తక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్. పిల్లలు తింటాను, మంట లేకుండా ఉండాలి కదా, అందుకే కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసాను. కొంచెం పుల్లగా బాగుండిద్ది. మనకు వేడి అన్నంలో నెయ్యి వేసి తిన్నా చాలా బాగుండిద్ది, టేస్ట్ ఉండిద్ది. ముందు అందులో మునగాకు కదా, హెల్దీ కారపొడి. మునగాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నాను కదా. ఇవైతే ఎగ్ని ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకున్నాం. చల్లారిపోయేలోపు ఈ పప్పులన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం. కళాయి పెట్టుకున్నాను. హీట్ అయినా పప్పులు వేసుకొని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేయాలి వీటిని. ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. డ్రై రోస్ట్ ఓన్లీ, ఇలా డ్రై రోస్ట్ చేయాలి. ఇవి అయితే ఎగిని పల్లీలు. ఇప్పుడైతే మినపగుళ్ళు వేయించుకున్నాను. లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేళ్ళండి మర్చిపోకుండా. నా కారపొడి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. పెసరపప్పు కూడా వేయించుకున్నాం. అలాగే ఇప్పుడైతే కొంచెం ఆవాలు, మెంతులు వేసుకున్నాం. అన్నీ రోస్ట్ చేసుకోవటం వల్ల కారపొడి టేస్ట్ వస్తుంది. కరివేపాకు కూడా వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా డ్రై రోస్టేనా, దీనికి కూడా ఆయిల్ అవసరం లేదు. నేను కరివేపాకు చూడండి ఎక్కువ తీసుకున్నాను, చాలా తీసుకున్నాను. కరివేపాకుని అయితే ఇలా వేపేసాను డ్రై రోస్ట్. మునగాకులు మాత్రం కొంచెం ఆయిల్ వేసాను. ఇది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, వేరే స్మెల్ వస్తుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. మునగాకుని 2 స్పూన్స్ వేసాను ఆయిల్. అంత మునగాకు తీసుకున్నా కొంచెం కూడా అవ్వలేదు మునగాకు, చూడండి వేగేసరికి. మునగాకు అయితే వేగింది ఫ్రెండ్స్. ఇలా డీప్ ఫ్రై అయిపోయింది, చక్కగా బాగుండిద్ది. అప్పుడు పచ్చి స్మెల్ లేకుండా ఉండిద్ది వేయించుకుంటే. నేను మునగాకుని కరివేపాకుని నైటే శుభ్రం క్లీన్ చేసుకొని వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. పొడి క్లాత్, కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టాను ఫ్యాన్ కింద. చక్కగా ఆరిపోయింది. మార్నింగ్కి లేచేసరికి పొడి ఆడుతూ వచ్చింది. నీరైతే ఏమి లేదు. ఇదైతే వేగింది ఫ్రెండ్స్. ఇవన్నీ చల్లారుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఫస్ట్ పట్టుకున్నాము, లాస్ట్లో పల్లీలు పట్టుకున్నాం. జీలకర్ర అయితే పచ్చిదే వేసుకోవాలి, వేయించుకోకూడదు. పచ్చిదే వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇది పట్టేసుకున్నాను. కొంచెం పలుకుగానే ఉండాలి, బాగుంటుంది. మెత్తగా అయితే బాగోదు, మళ్ళీ కొంచెం లైట్గా పలుకుగా ఉంది. దీనిలో పల్లీలు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం, కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాం. ఈ మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. పసుపు ప్రతి దానిలో వేసుకోవాల్సిందేను, యాంటీబయాటిక్ కదా, పసుపే వాడాలి ఎక్కువ. ఇదైతే అలా పొడి అయిపోయింది ఫ్రెండ్స్. వేరుగా పట్టుకుంటేనే మనకు ఎక్కువ పొడి వస్తుంది, మొత్తం వేసి పెడితే బాగోదు మళ్ళీ. ఇప్పుడైతే ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం మళ్ళీ కళ్ళుప్పు వేసుకున్నాం. ఇది పట్టేసుకున్నాం. ఇప్పుడు ఎమ్మి కారపొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దలకి ఎంతో ఉపయోగకరమైన కారపొడి, మునగాకు కరివేపాకు కారపొడి. హెల్దీ అండ్ టేస్టీ కారపొడి అండి.
చాలా బాగుంది. సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి. మనకి రైస్లోకి అయితే సరిపోదు సాల్ట్, మనం టిఫిన్లోకి అయితే సరిపోయిద్ది. మళ్ళీ సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం అనుకో టిఫిన్లోకి ఎక్కువ అయిపోయిద్ది సాల్ట్. అందుకని ఫస్ట్ తక్కువే వేసుకోవాలి. హెల్దీ అండ్ కారపొడి అండి ఇది మాత్రం. చాలా మునగాకు కరివేపాకు ఎక్కువ వేసాను. చాలా హెల్దీ ఇది. నేను కారం తక్కువ వేసాను. పిల్లలకి చాలా బాగుండిద్ది. కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కొంచెం కారపొడి వేసి పెట్టారనుకో సూపర్గా తినేస్తారు పిల్లలు. అంత బాగుంది, అంత హెల్దీ కారపొడి ఇది మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బెల్ అయితే అసలు మర్చిపోవద్దండి, లైక్ అస్సలు మర్చిపోవద్దు. నా కరివేపాకు కారపొడి ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. హెల్దీ అండ్ టేస్టీ ఇది కారపొడి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.